వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్. వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు. దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్. తాకట్టు వ్యాపారం, బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి. అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్, గడియార స్తంభం వద్ద, కురిచేడు రోడ్, దర్శి. సమాజం అభివృద్ధి చెందాలని ఆశిస్తున్న సమయంలో రెండు సిద్ధాంతాల్ని మన ముందు ఈ ఎన్నికల సమయం పెడుతూ ఉన్నది. ఒక సిద్ధాంతం 76 ఏళ్లుగా అట్టడుగు నెట్టబడి పాతాళ లోకానికి తొక్కబడినటువంటి ఆ వర్గాల్ని పైకి తీసుకురావటం కోసం పైకి భూమిని తన్నుకొని ఉమ్మికొచ్చినటువంటి, అవసరమైతే హిమాలయ పర్వతాల లాంటి కాంగ్రెస్ పార్టీని కూడా కాదనుకొని తన పార్టీని నిర్మించి ఈ రాష్ట్రంలో 9 సంవత్సరాలు పాదయాత్ర చేసి, నా పాదయాత్ర, నా ప్రతి అడుగు ఈ రాష్ట్రంలో పేదల పక్షానే అని చెప్పి నిలబడినటువంటి జగనన్న సిద్ధాంతం ఒకవైపు, అవసరమైతే ఈ మంగళగిరిలో ప్రతి ఇంటిని కొనగలను, ప్రతి వ్యక్తిని కొనగలను, నా దగ్గర అంత డబ్బు ఉందని చెప్పే తెలుగుదేశం సిద్ధాంతం ఒకవైపు, ఈ రెండుటి మధ్య ఒక పేదవాడిగా, ఒక గంజి మాత్రమే తాగి బతుకుతున్నటువంటి ఒక వ్యక్తిగా ఇదిగో ఈ రణరంగంలో మన ముందు నిలిపినటువంటి జగనన్న. చిరంజీవి మీకు కావాలా? చిరంజీవిని ఎన్నుకునే చిరంజీవులుగా మీరు మాట్లాడతారా? లేకపోతే ఇదిగో ఒక దుర్మార్గమైన ఆలోచన, పెత్తందారుల పక్షాన నిలబడి ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, మా పందాలు మాత్రమే గెలవాలి, నేను ఎక్కడ ఓడిపోయానో అక్కడ మాత్రమే గెలవాలని ప్రతి ఇంటిని నేను కొంటున్నాను, ప్రతి ఇంటికి ఏం కావాలో అన్ని సరఫరా చేస్తున్నానంటే, ఓ లోకేష్, ఏమన్నా మంగళగిరిలో దొరికే చీరలు అనుకున్నావా కొనుక్కొని పోవటానికి? ఇవి చీరలు కాదయా, ఇవి సమాజాన్ని తక్కడ పెట్టి చూసి ఇంతకాలం అణచబడ్డటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళ ప్రతినిధిగా వస్తున్నటువంటి చిరంజీవి ఒకవైపు అయితే, గోల్డెన్ స్పూన్ తోటి పుట్టి పెరిగినటువంటి లోకేష్ వస్తున్న అంశం ఇంకో వైపు కనబడుతూ ఉన్నది. న్యాయ నిర్ణేతలు మీరే, ఓటున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, మీరు జగన్మోహన్ రెడ్డి ఆశ్రయించినటువంటి సమాజాన్ని అభివృద్ధి చెందే వైపుగా నడిపించాలని చెప్పిన అంబేద్కర్ ఆలోచన విధానం కావాలా? లేకపోతే సమాజం మొత్తాన్ని ముక్కల ముక్కలుగా చీల్చి ఖండాలుగా నరికి అన్ని కులాల్ని చీలుస్తారనే నరరూప రాక్షసుడైనటువంటి చంద్రబాబు నాయుడు కావాలో తేల్చుకోవటానికి ఏర్పడ్డ ఎన్నికలు ఇవి. చరిత్ర చెప్తూ ఉన్నది, మంగళగిరిలో పేదలు ఎక్కువ ఉన్నారు, ఈ స్థానం వారికే ఇస్తే అద్భుతంగా ఉంటుందని, మంగళగిరిలో ఎలగాల్సిన అవసరం ఉంది అని చెప్తూ ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ఏం భావిస్తూ ఉందంటే, ఒక పందెం కట్టినట్టుగా, లేకపోతే పందెం కోళ్ళని వదిలినట్టుగా, మా దగ్గర డబ్బులున్నాయి, మా వాడికి భాష వచ్చినా రాకపోయినా, లోకజ్ఞానం ఉన్నా లేకపోయినా, సంస్కృత పదాల్లో పలికినా పదకపోయినా నా కొడుకుని ఇక్కడే నిలబెడతానని పందెం కట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఒకవైపు, నీకు దిక్కు లేక చంద్రగిరి నుంచి కుప్పం పారిపోలేదా? ఏ విధంగా గెలుస్తాడో చంద్రబాబు నాయుడు కొడుకు ఈ ప్రాంతం నుంచి జగనన్నని కాదని ఒక్క ఓటు ఇక్కడి నుంచి అటువైపు వెళ్తుందా లేదో సమాధానం మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదిగో చిరంజీవి వైపు, జగన్ వైపు మేము నిలబడతానే వాళ్ళు గట్టిగా చేతులెత్తి అందరూ కూడా చప్పట్లు కొట్టి జగనన్నకి నిలబడేట్టుగా చేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఈ రోజు ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, రెండు సిద్ధాంతాల మధ్య కమ్యూనిస్టులు పుట్టినటువంటి ప్రాంతం ఇది, అనేకమైన ఉద్యమాలకి పురుడు పోసినటువంటి ప్రాంతం ఇది. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అనేకమైన ఉద్యమాలు పుట్టినటువంటి గడ్డ నుంచి ఈరోజు ఈ బిడ్డ నిలబడ్డాడు మీ ముందు, అడుగుతూ ఉన్నాడు, ప్రాధేయపడుతూ ఉన్నాడు. జగనన్న ఒక అవకాశం ఇచ్చాడు, అవకాశాన్ని నీరు కార్చకుండా, అమ్ముడు పోకుండా మీరందరూ కూడా నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఈయన్ని నిలబెడితే చిరంజీవి గెలుస్తాడు మాత్రమే అనుకుంటే పొరపాటు, జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉంది.